భారీ ఊబకాయం అనేది మనుషుల్లోనే కాదు, ఈ జంతువుల్లో కూడా ఈ సమస్య అనేది ఉంది. కానీ అవి వాటి ప్రాంతాల్లో బ్రతికే వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మన మధ్యలో బ్రతకటమే వాటికి వస్తున్న పెద్ద ప్రాబ్లమ్స్. అవి మనం తినే జంక్ ఫుడ్స్ తినేస్తూ ఇంత భారీగా ఇంత భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన భారీ యానిమల్స్ని చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓరంగుటన్. మామూలుగా ఈ ఓరంగుటన్ 100 కేజీల వరకు బరువు పెరుగుతుంటుంది. అయితే కొన్ని జూలో పెరుగుతున్న ఈ ఓరంగుటన్స్ అనేవి మామూలు బరువుతో కాకుండా ఇంత భారీగా పెరిగిపోతున్నాయి. అలానే ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్న జూలో కూడా ఒక ఓరంగుటన్ అనేది ఇంత భారీగా పెరిగిపోయింది. ఇంకా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఓరంగుటన్ గా కూడా రికార్డుని సొంతం చేసుకుంది. ఇది ఏకంగా 300 కేజీల బరువుతో ఇంత భారీగా ఈ జూలో పెరుగుతుంది. ఇది ఇంత భారీ ఆకారంలో పెరగటానికి గల కారణం ఏంటంటే ఇది మనుషులు తినే ఆహారానికి బాగా అలవాటు పడింది. అదే ఈ జంక్ ఫుడ్స్ కి. ఇంకా ఈ జూకు వచ్చే జనాలు కూడా వాటికి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ ని విసిరివేయటం, అవి వాటిని తినటం వల్ల కూడా ఇవి ఎలా పడితే అలా ఇంత భారీగా పెరిగిపోతున్నాయి. ఫ్యాటెస్ట్ రోట్వెల్లర్. మామూలు రోట్వెల్లర్ అనేది 50 నుంచి 60 కేజీల బరువు వరకు పెరుగుతుంది. అలానే ఒక కపుల్ ఈ డాగ్ ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే దీన్ని ఎంతో ఇష్టంగా పెంచుకుందామని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. కానీ ఆ ప్రేమ అనేది పీక్స్ కి వెళ్ళిపోయేసరికి ఆ డాగ్ ఇప్పుడు ఇంత భారీగా ఇంత లావుగా పెరిగిపోయింది. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ డాగ్స్ తినే ఆహారం దీనికి పెట్టకుండా దీనికి పూర్తిగా కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది పెట్టడం చేసేసారు. ఇక్కడ చూసారా దాని ఫుడ్ లో ఏమేమి ఉన్నాయో? పూర్తిగా మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్డే. అందువల్లనే ఈ డాగ్ అనేది ఇంత లావుగా పెరిగిపోయింది. ఇప్పుడు దీని బరువు ఏకంగా 95 కేజీలతో ఉంది. ఒక పక్క ఈ డాగ్ ఇంత భారీగా పెరిగిపోతున్నా కూడా ఈ డాగ్ ను పెంచే ఓనర్స్ కి మాత్రం కొంచెం కూడా బాధ అనిపించలేదు. ఇంకా అదంత లావుగా ఉన్నందుకు వీళ్ళు దాన్ని చూసి ఇంకా ముచ్చట పడుతున్నారు. అయితే కొంతమంది డాగ్ లవర్స్ మీకు ఆ డాగ్ మీద ఎంత ఇష్టం ఉన్నా ఈ విధంగా ఫుడ్ పెడితే చివరికి ఆ డాగ్ మీకు శాశ్వతంగా దూరం అయిపోతుందని చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ డాగ్ బరువు తగ్గేలాగా బెస్ట్ ఫుడ్ ని పెట్టడం స్టార్ట్ చేశారు. సీల్. జపనీస్ అక్వేరియంలో పెరుగుతున్న ఈ గుండ్రని శరీరంతో ఉన్న ఈ సీల్ అనేది నిజంగా ఇంటర్నెట్ లో ఒక పెద్ద స్టార్ అయిపోయింది. దీని పేరు యూకి. మామూలు సీల్స్ తో పోలిస్తే ఇది మాత్రం చాలా భారీగా పెరిగింది. ఇది ఇంత భారీగా ఉన్నా కూడా చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీన్ని చూస్తుంటే అంత శరీరంతో ఇది ఎలా యాక్టివ్ గా ఉంది అనే డౌటే వచ్చేస్తుంది. అందుకే ఈ రౌండెడ్ సీల్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ సీల్ కి ప్రతిరోజు 3 కేజీల చేపల్ని ఆహారంగా పెడుతుంటారు. ఇంకా ఈ జూకి వచ్చే విజిటర్స్ కూడా ఇది చేసే ఫన్నీ మూమెంట్స్ తో చాలా నవ్వు తెప్పిస్తూ వాళ్ళని దాని వైపే చూసేలాగా అట్రాక్ట్ చేసుకుంటుంది. మామూలు సీల్స్ ఎంత యాక్టివ్ గా ఉంటాయో ఇది కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ ఈ అక్వేరియంలో ఇంత హ్యాపీగా బ్రతికేస్తుంది. గాడ్జిల్లా. ఇంత క్యూట్ గా బొద్దుగా కనిపిస్తున్న ఈ మంకీ పేరు గాడ్జిల్లా. దీని పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేదే ఈ మూవీస్ లో ఉండే మాన్స్టర్. మరి ఇంత పెద్ద మాన్స్టర్ పేరుని ఈ మంకీకి ఎందుకు పెట్టారో తెలుసా? మామూలుగా ఈ కోతులు అనేవి 7 నుంచి 10 కేజీల వరకు పెరుగుతుంటాయి. కానీ ఈ మంకీ మాత్రం ఏకంగా 20 కేజీల బరువుతో ఇంత లావుగా తయారైపోయింది. ఇది ఇలా తయారవటానికి గల కారణం ఏంటంటే ముందుగా ఈ కోతిని పెంచిన యజమానులు దీన్ని వదిలేయగా అది అలా ఇలా తిరుగుతూ చివరికి ఈ వ్యాపారం చేసుకునే ఈమె దగ్గరికి చేరింది. అయితే ఈమె కోతిని తన వ్యాపారం చేసుకునే చోటే కట్టేయగా అటుగా వెళ్లే మనుషులు ఇంకా టూరిస్టులు వీళ్ళందరూ ఈ కోతికి ఏదో ఒక ఆహారాన్ని జంక్ ఫుడ్స్ ని ఇవ్వటంతో ఈ మంకీ అనేది ఇంత దారుణంగా ఇంత భారీగా పెరిగిపోయింది. ఇది ఇలానే ఉంటే ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి దీన్ని బరువు తగ్గించాలని బరువు తగ్గించే శిబిరాలకి దీన్ని పంపటం అనేది చేశారు. ఫ్యాటెస్ట్ పిగ్. ఈ పిగ్స్ అనేవి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆహారాన్ని తింటూనే మనకి కనిపిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారి ఈ పిగ్గును చూడండి, ఎంత భారీగా ఎంత లావుగా పెరిగిపోయిందో. దీన్ని ఒక ఫార్మర్ పెంచుతున్నాడు. ఇది ఇంత భారీగా పెరిగిపోవటం వల్ల అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ పిగ్గుకి కళ్ళు అనేవి కనిపించవు. ఇంకా అది సరిగా నడవలేదు కూడా. మొదటగా దీన్ని పెంచిన ఓనర్ దీని బరువుని తగ్గించలేకపోయాడు. తర్వాత దీన్ని వేరే ఓనర్స్ తీసుకొని దాని బరువుని తగ్గించాలని ట్రై చేస్తున్నారు. దీనికి కళ్ళు లేకపోవటం వల్ల దానికి టైంకి ఫుడ్ అనేది వీళ్ళే చాలా జాగ్రత్తగా అందిస్తూ ఎలాగైనా దీన్ని బరువు తగ్గించి దీన్ని నడిపించాలని ట్రై చేస్తున్నారు. క్రోకోడైల్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. కానీ ఇంత భారీగా ఇంత లావుగా తయారైపోయిన మొసల్ని ఎప్పుడైనా చూసారా?
అసలు ఇది నిజంగానే నడవగలుగుతుందో లేదో కూడా మనకే పెద్ద డౌట్ వచ్చేస్తుంది. దీని పేరు కోజెక్. దీన్ని ఇండోనేషియాలో ఉన్న జావా అనే ఐలాండ్ లో ఉండే ఈ మొహమ్మద్ ఇవాన్ అనే వ్యక్తి పెంచుతున్నాడు. ఈ భారీ మొసల్ని ఇది చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఇతను పెంచాడు. అప్పుడు ఇది కేవలం 11 ఇంచెస్ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఏకంగా 200 కేజీల బరువు వరకు పెరిగిపోయింది. ఈ జావా ఐలాండ్ లో ఇదొక పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోయింది. దీన్ని చూడటానికి చుట్టుపక్కల వాళ్ళు అలానే టూరిస్టులు కూడా వచ్చి ఈ భారీ మొసల్ని చూసి వెళ్తుంటారు. వారానికి ఒకసారి శుభ్రంగా స్నానం చేపిస్తూ అలానే ప్రతిరోజు 5 కేజీల చేపల్ని దీనికి ఆహారంగా పెడుతున్నాడు. క్యాట్. ఈ క్యాట్స్ అనేవి 4 నుంచి 6 కేజీల బరువుతో పెరుగుతుంటాయి. కానీ ఈ పిల్లి మాత్రం ఏకంగా 18 కేజీల వరకు ఇంతలా బరువు పెరిగిపోయింది. 2012లో ఈ పిల్లిని పెంచిన యజమాని చనిపోయాడు. అతను ఈ పిల్లికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా జంక్ ఫుడ్స్ ని ఇంకా ఏది తింటే అది నాన్ స్టాప్ గా పెట్టేశాడు. అందుకే ఈ పిల్లి ఇంత భారీ ఊబకాయం లాగా పెరిగిపోయింది. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందంటే అది నడవలేదు, ఆడలేదు. ఎవరో ఒకరు దీన్ని ఎత్తుకుని తీసుకువెళ్లాల్సిందే. దీని యజమాని చనిపోయిన తర్వాత ఈ పిల్లిని ఈ యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళు తీసుకొని ఎలాగైనా దీని బరువు తగ్గించాలని ఇప్పుడు దీనికి చాలా స్ట్రిక్ట్ గా ఫుడ్ ని పెడుతూ అలానే చిన్నపాటి ఎక్సర్సైజులు చేపిస్తూ మామూలు క్యాట్ లాగా చేయాలని ట్రై చేస్తున్నారు. గార్. వైల్డ్ బఫెలోస్ కి ఈ గార్ కి చాలా తేడా ఉంటుంది. ఈ వైల్డ్ బఫెలోస్ అనేవి నార్మల్ గా కనిపిస్తే ఇది మాత్రం కండలు తిరిగినట్లు ఇంత ఫ్యాటెడ్ యానిమల్ గా మనకి కనిపిస్తుంది. ఈ యానిమల్స్ అనేవి మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఇది మన ఇండియన్ బైసన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు దీని రూపాన్ని చూస్తుంటేనే మనకి దీని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా భయం కలుగుతుంది. అలాంటిది ఈ యానిమల్స్ అనేవి పోట్లాడుకుంటే ఆ యుద్ధం ఇంత భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో వీటిని ఆపుదామని వీటి మధ్యలోకి ఎవరైనా వెళ్ళారంటే ఇక అంతే సంగతులు. గ్రేట్ వైట్ షార్క్. ఈ సొరచాపలు అనేవి అత్యంత క్రూరంగా వేటాడే మాన్స్టర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది 20 అడుగుల పొడవు పెరుగుతూ ఇంకా 2000 కేజీల కంటే ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది. అయితే 2017లో ఆఫ్రికాలో డైవ్ చేస్తున్న వీళ్ళకి ఒక్కసారిగా ఇంత ఫ్యాటెడ్ గా ఉన్న గ్రేట్ వైట్ షార్క్ అనేది వీళ్ళ ముందుకి వచ్చేసింది. ఇది మామూలు వైట్ షార్క్ కన్నా 2 బాగా బలంగా ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు. ఇంకా అది నిదానంగా వెళ్తూ స్విమ్ చేయటానికి కూడా చాలా కష్టపడుతుంది. అయితే ఈ ఫుటేజ్ ని చూసిన షార్క్ ఎక్స్పర్ట్స్ ఇది ప్రెగ్నెంట్ గా ఉందని అలానే ఎగ్స్ ని పెట్టి చివరి దశలో ఉందని చెప్పారు. అందుకే అది అంత భారీగా అంత లావుగా కనిపిస్తుంది. ఎలిఫెంట్. ఈ ఏనుగులు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అవి ఎంత సైజులో ఉంటాయో వాటిని పెంచే యజమానులకి తెలుస్తుంది. కానీ అంతకన్నా ఇంకా భారీగా ఉంటే దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఆ యజమానులు చాలా భయపడిపోతారు. అలాంటిది ఈ ఏనుగు సడన్ గా తన యజమానినే చాలా సర్ప్రైజ్ అయ్యేలా చేసేసింది. ఈ ఏనుగులు అనేవి ఒక పిల్లను మాత్రమే పెడుతుంటాయి. చాలా అరుదుగా ఇలా ట్విన్స్ ని కంటుంటాయి. అలా ఈ ఏనుగు కూడా ట్విన్స్ కి జన్మనిచ్చి ఆ యజమాని ఆనందానికి మాటలు లేకుండా చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.